గంజి ఆరోగ్య సంజీవని. ఉడుకుతున్న బియ్యాన్ని వార్చగా వచ్చే గంజి అమృతం అంటే అతిశయం కాదు. గంజిలో చిటికెడు ఉప్పు వేసి తాగుతారు లేదా అన్నంలో కలిపి తింటారు. కానీ కుక్కర్లో వచ్చాక ఆ అలవాటు బాగా తగ్గిపోయింది. కానీ ఇది ఎంత మేలు చేస్తుందో తెలుసుకుంటే ఇక మీదట అన్నం వండి వారుస్తారు. విటమిన్లు, ఖనిజాలతో గంజి పోషకాల గని. ఇది అనేక అనారోగ్యాలకు సంజీవని. అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలకు దివ్య ఔషధం. అల్సర్లు, ఎసిడిటీతో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తుంది. నీళ్ళ విరేచనాలు, కడుపు నొప్పి, మలబద్ధకాలకు చక్కటి పరిష్కారం. గంజిలోని పిండి పదార్థం బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. అలసటను నివారిస్తుంది. చలవ చేస్తుంది. బరువు తగ్గాలని వారికి ఇది అద్భుతమైన ఎంపిక. గంజి తాగడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఇంకా తినాలనే తపన ఉండదు. క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల శరీరంలో కొవ్వు పెరగదు. వ్యాయామం చేసిన తర్వాత గంజి తీసుకోవడం మంచిది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో తోడ్పడుతుంది. ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. సాధారణ జ్వరాలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచడంలో గంజిది కీలక పాత్ర. దీన్ని ఫేస్ మాస్క్గా వేసుకుంటే ముఖానికి నిగారింపు వస్తుంది. మొటిమల్ని నిరోధిస్తుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది కాబట్టి వయసు మీద పడినట్లు అనిపించదు. నల్ల మచ్చలు దూరం అవుతాయి. చర్మ వ్యాధులు రావు. ఒంట్లో వేడి తగ్గుతుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. గంజిని జుట్టుకు పట్టించడం వల్ల కుదుళ్ళు బలపడతాయి. కురులు పొడుగ్గా ఆరోగ్యంగా ఉండి పట్టులా మెరుస్తాయి. గంజి సహజ వైద్యం. ఆకలి తగ్గినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, కోలుకునే సమయంలో గంజి సహజ వైద్యంగా పనిచేస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. మన అమ్మమ్మల కాలంలో ఇది సాధారణ ఆహారం. ఆధునిక భోజన పద్ధతుల మధ్య గంజి తాగే అలవాటు బాగా తగ్గింది. దీన్ని మళ్ళీ రోజువారీ ఆహారంలోకి తీసుకురావడం ఎంతో అవసరం. గంజితో పాటు నానబెట్టిన పెసలు, చిరుధాన్యాలు తింటే మరింత ఆరోగ్యదాయకం. అదనపు పోషకాలు తోడవుతాయి. రాత్రిపూట పెరుగు వేసి పులియబెడితే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ గంజిని ఉదయం తాగితే పేగు ఆరోగ్యానికి మేలు.